అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం నెబ్యులర్ హైపోథీసిస్ గురించి నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ హైపోథీసిస్ అంటే ఏంటి అనంటే ఒక ఊహ, ఒక ఇమాజినేషన్. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేవు, ఫ్యాక్ట్స్ లేవు. కానీ వాళ్ళు మాత్రం ఒకటి ఊహించుకుంటున్నారు. దేని గురించి ఊహించుకుంటున్నారు? అసలు ఈ నెబ్యులర్ హైపోథీసిస్ ఏం చెప్తుందంటే సింపుల్‌గా ఒకటే. ఈ భూమి అనేది ఎలా ఫార్మ్ అయింది? లేకపోతే ఈ ప్లానెట్స్ ఎలా ఫార్మ్ అయ్యి, అసలు ఈ సన్ అనేవాడు ఎలా తయారయ్యాడు? ఇంకో రకంగా చెప్పాలంటే అసలు ఈ గ్యాలక్సీ ఎలా ఫార్మ్ అయింది? ఈ చుట్టుపక్కల ఉన్న ఈ స్టార్స్ అనేవి ఎలా ఫార్మ్ అయ్యి ఇలాంటి వాటన్నిటికీ కూడాను ఒకరు ఊహించుకున్నారనమాట. ఆ ఊహనే ఇక్కడ నెబ్యులర్ హైపోథీసిస్ అనుకుని అన్నారు. సో ఈ నెబ్యులర్ హైపోథీసిస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏ రకంగా స్టార్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి, ఏ రకంగా ప్లానెట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి అనే దానికి ఒక ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇన్ కేస్ మనం మత గ్రంథాలు తీసుకున్నట్లయితే సింపుల్‌గా మత గ్రంథాలు చేసిన ఊహ గాని, అది నిజమైతే నిజం గాని వాళ్ళు క్లియర్‌గా చెప్పింది ఇదంతా కూడాను దేవుడు చేసిన సృష్టి అనుకుని వాళ్ళు చెప్పేస్తారు. బట్ సైన్స్ మాత్రం వాళ్ళు వేరే యొక్క ఆన్సర్స్ చెప్తుంటారు కదా! వాళ్ళు చెప్పిన ఆన్సర్స్‌లోని ఈ మొట్టమొదటగా ఓల్డ్ టైమ్‌లో ఉండే థియరీ ఏంటంటే ఈ నెబ్యులర్ హైపోథీసిస్. దాని గురించి ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ నెబ్యులర్ హైపోథీసిస్ గురించి ఎవరు చెప్పారంటే పాయింట్ 1 ఇమ్మాన్యుయల్ కాంత్. ఈ ఇమ్మాన్యుయల్ కాంత్ అనే ఒక ఆయన అనమాట చెప్పాడు. అయితే ఈయన చెప్పిన తర్వాత ఈ ఫిలాసఫర్ చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1796 తర్వాత అనమాట ఇదే థియరీని ఇంకొక ఆయన అనమాట మళ్ళీ రివైజ్ చేశాడు. రివైజ్ చేసేసి ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశారు. ఆయనే లాప్లేస్. సో ఈ రకంగా వీళ్ళిద్దరూ చెప్పారు. అయితే ఇంతకాలం నుండి మనం చెప్తూనే ఉన్నాం. అసలు నెబ్యులర్ హైపోథీసిస్ అనుకోని అంటున్నాం. అసలు వాళ్ళు ఏం చెప్పారు? ఏ రకంగా ఈ ప్లానెట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి అనే దానికి ఒక ఆన్సర్ చెప్పారు కదా! వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ మనం చూద్దాం. మొదటగా ఏంటంటే నెబ్యులా అనే దాన్ని చూద్దాం. అసలు నెబ్యులా అంటే ఏంటి అనంటే ఇక్కడ మీరు ఒకటి కనిపిస్తుంది కదా! ఒక మేఘంలాగా చుట్టుపక్కల ఒక మేఘంలాగా దీన్నే నెబ్యులా అని అంటారు. అసలు ఈ నెబ్యులాలో ఏముంటాయి అనంటే ఒకటి హైడ్రోజన్ ఉంటది. ఇంకా హీలియం ఉంటది. ఇవి సింపుల్‌గా చెప్పాలంటే మేఘాలు. ఇంకో రకంగా చెప్పాలంటే హైడ్రోజన్, హీలియంతో ఉన్న మేఘాలనే ఇక్కడ ఈ నెబ్యులా అని అంటారు. అయితే ఇది మీరు ఊహించుకున్నట్టు చాలా చిన్న మేఘాలు అయితే కాదు. ఇది మొత్తం ప్లానెట్స్‌నే తయారు చేయగలిగే అంత పెద్ద మేఘము. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక సూర్యుడినే తయారు చేయగలిగే అంత పెద్ద మేఘము. ఈ మొత్తం గ్యాలక్సీని తయారు చేయగలిగే అంత పెద్ద మేఘం. ఇది చాలా చిన్న మేఘం కాదు, చాలా పెద్ద మేఘం. సో దీనికే మనం చెప్పుకునే పేరు ఏంటంటే ఈ నెబ్యులా. సో ఈ నెబ్యులాని యూజ్ చేసుకునే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోలార్ సిస్టమ్ అనేది వచ్చింది అనుకుని చెప్పారు. సో దీనికి ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మొట్టమొదటిగా ఇలాగా నెబ్యులా ఉండేది. సో ఈ నెబ్యులా కాస్త మెల్లమెల్లగా ఇలా తయారైంది. దాని తర్వాత అది ఇంకా కాస్త ఈ రకంగా ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ మధ్యన సూర్యుడు ఉన్నాడు. చుట్టుపక్కల ప్లానెట్స్ ఫార్మ్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ రకంగా సూర్యుడు ఫార్మ్ అయ్యాడు. ఈ సూర్యుడి నుండి రకరకాల ప్లానెట్స్ ప్రెజెంట్ ఉన్న ప్లానెట్స్ ఫార్మ్ అయ్యాయి. సో ఇక్కడ ఈ మొత్తం తయారవ్వడానికి మేజర్‌గా కారణం ఏంటంటే ఈ నెబ్యులా అనే దానికి ఇక్కడ వాడు చెప్తున్నాడు అనమాట. సో బానే ఉంది. ఒక పెద్ద నెబ్యులా ఉంది. ఆ పెద్ద మేఘం నుండి ఇప్పుడు తయారయ్యింది అనుకుని చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ ఏం జరిగింది? అసలు ఎలా జరగడం వల్ల ఈ రకంగా మారాయి అనే దానికి మనకి ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇదొక పెద్ద మేఘం కదా! ఈ మేఘం ఫార్మ్ అయినప్పుడు అనమాట ఇక్కడ చుట్టూ కూడాను ఏ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒకటి హైడ్రోజన్, ఇంకొకటి హీలియం లాంటి గ్యాసెస్‌తోనే ఫార్మ్ అయింది కదా! ఇక్కడ ఏమైందో తెలియదు గానీ సడెన్‌గా అనమాట ఇది ఇక్కడ రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అయిందో ఇలా, 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 ఇలా ఇక రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది సింపుల్‌గా మీరు ఊహించుకోవాలంటే ఎలా ఉంటదంటే మీరు ఒక ప్లేట్‌లో 2 రాయిలు వేసి వాటిని రొటేట్ చేయండి. ఎలా రొటేట్ చేస్తే అవి ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుంటాయి. ఇది కూడా సేమ్ అలానే ఫాస్ట్‌గా తిరుగుతుంటాయి. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమైందంటే దీని యొక్క రిజల్టెంట్ ఏవైతే లో డెన్సిటీ మళ్ళీ చెప్తున్నా ఏవైతే లో డెన్సిటీ ఉన్నాయో అవి మధ్యకెళ్ళిపోయాయి. ఓకే. ఏవైతే హై డెన్సిటీ ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా విసిరివేయబడుతున్నాయి అనమాట. ఇలా విసిరివేయబడుతున్నాయి. సో ఇక్కడ స్టెప్ ఒకటే పెద్ద నెబ్యులా ఉంది. ఆ నెబ్యులా తిరగడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తిరగడం స్టార్ట్ అయిందో హై డెన్సిటీవన్నీ కూడాను బయటకు వచ్చేస్తున్నాయి. లో డెన్సిటీవన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇలా లోపలికి వెళ్ళడం వల్ల ఇక్కడ అనమాట ఒక రకమైన రియాక్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే లోపల ఉన్నవన్నీ కూడాను ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా! ఈ లోపలికి వెళ్ళినవన్నీ కూడాను కొలిజన్ గుద్దుకుంటున్నాయి. రకరకాల ర్యాపిడ్స్ జరుగుతున్నాయి. కొలిజన్ జరుగుతుంది. ఇవన్నీ జరగడం వల్ల అక్కడ ఒక ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. దీన్నే ఫ్యూజియన్ రియాక్షన్ అని అంటారు.
సో ఇక్కడ ఈ ఫ్యూజన్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది న్యూక్లియర్ దాంట్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. న్యూక్లియర్ బాంబ్ అంటారు కదా, న్యూక్లియర్ బాంబు చేస్తే అయితే న్యూక్లియర్ ఫిషన్ ఉంటుంది, లేకపోతే న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం జరుగుతుంది ఏంటంటే న్యూక్లియర్ బాంబు ప్రాసెస్ ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అది కూడా హైడ్రోజన్ హీలియం గ్యాసెస్తో అనమాట. ఇలా జరగడం వల్ల ఫామ్ అయిందే సన్. సో ఈ రకంగా మధ్యలోన సన్ అనేవాడు ఫామ్ అయ్యాడు. ఈ సన్ అనేవాడు ఫామ్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఏవైతే లో డెన్సిటీ ఉన్నాయో అవి సన్ లాగా దగ్గరికి వచ్చేసాయి. కానీ హై డెన్సిటీ ఉన్నవన్నీ కూడా దూరంగా విసిరివేయబడుతున్నాయి కదా, వాటినే మనం ఇక్కడ ఏమంటామంటే ఈ రకంగా రాళ్ళు ముక్కలాగా పెద్ద పెద్దవన్నీ కూడా దూరంగా విసిరివేయబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ దూరంగా ఉన్నవన్నీ కూడా విసిరివేయబడుతున్నాయో వీటన్నిటిని కూడాను మనకు చూడడానికి చిన్న రాయి ముక్కల్లాగా ఉన్నాయి, కానీ ఇవి కూడాను ఒక పెద్ద పెద్ద ప్లానెట్స్ అయ్యే అంత కెపాసిటీ ఉంది. సో ఇలా ఈ రకంగా అనమాట చిన్న చిన్న విసిరివేయబడుతున్నవన్నీ కూడా ఎక్రిడ్ ప్రాసెస్ ద్వారా ఈ రకంగా అయిపోతున్నాయి. సో ఈ రకంగా అయినవే ప్లానెట్స్గా ఫామ్ అయ్యాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మధ్యలో ఉన్నది సూర్యుడు అయితే చుట్టుపక్కల విసిరివేయబడుతున్నవన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో వాటిని ప్లానెట్స్, ఇలా పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ప్లానెట్స్గా మారిపోయాయి అనమాట క్లియర్గా. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందంటే ఇలా రొటేట్ అవుతూ ఉండడం వల్ల కొలిజన్ ద్వారా సన్ ఫామ్ అయిన తర్వాత మిగిలినవన్నీ కూడాను దూరంగా విసిరివేయబడుతున్న ఈ ప్లానెటిసిమల్స్ అంటే ఈ రకమైన పెద్ద పెద్ద రాళ్ళ ముక్కలన్నీ కూడా ప్లానెట్స్గా మారిపోయాయి. ఇక్కడ ఇదన్నిటికీ ఒక ప్రాసెస్ అని చెప్తారు. దీన్ని ఏమంటారంటే ఎక్రీషన్ అని అంటారు. ఎక్రీషన్ అంటే ఏంటి లేదు, సింపుల్గా లేయర్ బై లేయర్గా ఫామ్ అవ్వడాన్ని ఎక్రీషన్ అని అంటారు. సో ఇక్కడ మనం ప్లానెట్ సిస్టమ్ మన సోలార్ సిస్టంలో కూడా చూసుకున్నట్లయితే సేమ్ అలానే ఉంటుంది. ఏదైతే లో డెన్సిటీ ఉన్నాయో ఆ లో డెన్సిటీ అన్నీ కూడా హైడ్రోజన్ హీలియంతో కూడిన ఒక స్టార్ అనేది ఫామ్ అయిపోయింది ఇక్కడ సూర్యుడు లాంటివి. కానీ మిగిలినవి అయితే హై డెన్సిటీ అన్నీ ఉన్నాయి కదా, ఈ హై డెన్సిటీ అన్నీ కూడాను ఈ రకంగా ప్లానెట్స్గా ఫామ్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ ఈ నెబ్యులర్ హైపోథిసిస్ అనేది క్లియర్గా వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఎప్పుడో 1700 సెంచరీ టైంలోనే వాళ్ళకున్న అండర్స్టాండింగ్తో ఏ రకంగా సూర్యుడు ఫామ్ అయ్యాడు, ఏ రకంగా ప్లానెట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనే దానికి వాళ్ళకున్న ఆన్సర్స్ చెప్పగలిగేవారు. సో ఈ మొత్తంగా ఈ నెబ్యులర్ హైపోథిసిస్తోని వాళ్ళు క్లియర్గా చెప్పగలిగినవి రెండు. మొదటిది ఏంటంటే ఎందుకు సూర్యుడి చుట్టూ ఈ ప్లానెట్స్ అనేవి తిరుగుతున్నాయి అనే దానికి ఒక ఆన్సర్ చెప్పారు. ఈ రకంగా ఏవైతే ఈ ప్లానెట్స్గా ఫామ్ అయ్యాయో అవన్నీ కూడా ఒక డైరెక్షన్లో తిరుగుతూ ఉండడం వల్ల ఫామ్ అయ్యాయి అనుకుని క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మనం ఇక్కడ నుండి చూస్తున్నాం కదా, ఒక రొటేటింగ్ డిస్క్ లాగా తయారైంది. మనకి ఇక్కడ ఉన్న నెబ్యులా అంతా కూడాను ఎప్పటి నుండి రొటేటింగ్ అవ్వడం వల్లే ఫామ్ అయ్యాయి అనమాట. సెకండ్గా ఇంకొకటి ఏంటంటే ఎందుకు రాకీ ప్లానెట్స్ అయినటువంటి ఈ సన్కి దగ్గరలో ఒకటి ఉన్నాయి, ఈ 4 కూడా రాకీ ప్లానెట్స్ ఉన్నాయి, మిగిలిన గ్యాసెస్ దూరంగా ఎందుకు ఉన్నాయి అనే దానికి కూడాను ఒక ఆన్సర్ అనేది ఇవ్వగలిగింది ఈ నెబ్యులర్ హైపోథిసిస్ అనేది. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ నెబ్యులర్ హైపోథిసిస్ అనేది ప్రజెంట్ డేది కాదు, ఎప్పుడో 1700 సెంచరీ వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ లేని కాలంలో వాళ్ళకు ఊహించారు. ఆ ఊహించడం ద్వారా వాళ్ళు ఈ రకంగా చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లోన ఊహించినవి కొంతవరకు కరెక్ట్ అయ్యి వాటి యొక్క క్రిటిసిజమ్స్ వీటన్నిటి గురించి మనం మాట్లాడడం. ఎందుకంటే ముందుగానే చెప్పుకున్నాం కదా, మనం జాగ్రఫీ ఆప్షనల్కి ప్రిపేర్ అవ్వట్లేదు. సింపుల్గా చెప్పాలంటే మనం జాగ్రఫీని కాస్త నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి అలా. సో ఇది నెబ్యులర్ హైపోథిసిస్ గురించి. సో మీకు ఎవరికైనా సరే ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫోన్పే ఆర్ గూగుల్ పే యొక్క నెంబర్ ఉంటుంది. మీరు ఇన్ కేస్ 1 రూపీ అయినా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు మన ఛానల్ డెవలప్మెంట్ కోసం. థ్యాంక్ యూ.